ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. అతనికి లోకజ్ఞానం తక్కువే. బుర్ర పెద్దగా లేకపోయినా రాజుగారికి అతడంటే ఎంతో ప్రీతి. రాజు ఏ నిర్ణయం తీసుకున్నా అతడు వెంటనే అద్భుతమైన ఆలోచన మహారాజా అంటూ సమర్థించేవాడు. ఆ రాజుగారికి అతడి నమ్మకం, వినయం నచ్చేది. ఒకరోజు రాజుగారి ఉదయం తన ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆయన మీద కాకి రెట్ట వేసింది. కోపంతో రాజు వెంటనే ఆ చెట్టును నరికేయమని ఆజ్ఞాపించాడు. అతనితో ఉన్న రాణిగారు, ఇతర మంత్రులు, ప్రభు, ఇది ఒక సాధారణ విషయం. కాకి అనేది ఒక పక్షి. అది ఏ చెట్టు మీదైనా కూర్చుంటుంది. చెట్టు ఏం తప్పు చేసింది? దానిని నరకడం పాపం అని సూచించారు. కానీ రాజుగారి ప్రీతిపాత్ర మంత్రి ముందుకు వచ్చి, ఈ చెట్టు ఒక మర్రి చెట్టు. దానికి పండ్లు రావు, ఎవరికి ఉపయోగపడదు. పైగా ఇది పక్షులకు గూళ్ళకి నివాసం అయిపోతుంది. మన రాజుగారి ఆజ్ఞ ఇచ్చారంటే ఆలోచన అవసరమే లేదు. చెట్టు నరికేయడమే సమంజసం అన్నాడు. రాజుగారు సంతోషపడి, ఇతడే నిజమైన మేధావి అంటూ ఆ చెట్టును నరకమని ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత ఒకరోజు ఉదయం రాజుగారు తిరిగి ఉద్యానవనానికి వచ్చారు. ఎంతో ఉక్కపోత అనుభవించారు. ఇదేమిటి రాణి, ఇంత ఉదయానికే ఇంత ఉక్కపోత అని అడిగారు. రాణిగారు మృదువుగా చెప్పారు, అది మొన్న మీరు నరికించిన మర్రి చెట్టు ప్రభావం ప్రభు. ఆ చెట్టు ఎంతో నీడ ఇచ్చేది. పక్షులు, జంతువులు, మనుషులు అందరూ దానివల్ల ఉపశమనం పొందేవారు. ఇప్పుడు నీడ లేక చల్లదనం కూడా లేదు. రాజుగారు కొంచెం ఆలోచించి నిశ్శబ్దంగా అంగీకరించారు. రాణిగారు భుజాన్ని తాకుతూ అడిగారు, మేమంతా అప్పట్లో ఆచితూచి మాట్లాడాం, కానీ మీరు ఆ మంత్రిని మాత్రమే నమ్మారు. ఎందుకు స్వామి? రాజుగారు తల వంచి ఇలా సమాధానం ఇచ్చారు, అహం రాణి. నా అహం కారణంగా నేను చేసిన తప్పుని అంగీకరించలేకపోయాను. నేను కోపంలో చెప్పిన మాటని ఎవరూ సమర్థించలేదు. కానీ ఆ మంత్రి మాత్రం నా నిర్ణయానికి తందానా అన్నాడు. నా అహానికి అతడు పోషణ ఇచ్చాడు. అప్పట్లో నాకు అనిపించింది, నేను రాజు, నా మాట విలువ లేకపోతే నేనెవరు? నేను తగ్గిపోతే నేను బలహీనుణ్ణి కానా? అందుకే అలాంటి వారిని నేను ఇష్టపడతాను. ఇది నాకే కాదు, పెద్ద పదవుల్లో ఉన్న అందరికీ సత్యం.